హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా గోపాల్. ఇప్పుడు నేను ఫిష్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ఫిష్ను ముళ్ళు లేకుండా స్కిన్లెస్గా చేపించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేపించానండి. ఇప్పుడు వాటిని మంచిగా వాష్ చేసుకొని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ముక్కలకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఉప్పు మాత్రం కొంచెమే వేసుకోండి. ఎందుకు అనంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా నీరు ఊరుతుంది, ముక్క త్వరగా వేగది. అందుకనే ఉప్పు కొంచెమే వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. సన్నని మంట మీద మెల్లగా కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోండి. మాడిపోకుండా చూసుకోవాలి. అవి చల్లారాక మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దానిలో కారం, ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. కారం మీకు రుచికి తగినంత వేసుకోండి. కొంచెం పచ్చళ్ళలో కారం ఎక్కువగానే ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అందుకనే నేను ఒక 4 స్పూన్ల కారం వేసుకున్నానండి. ఉప్పు రుచికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత టేస్ట్ చూసిన తర్వాత అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటిని మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే ఫిష్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ దేనిలోకి వాడుకోలేము, స్మెల్ వస్తుంది. అందుకనే కొంచెమే పోసుకోండి. మనం వేరే ఏ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అయినా ఒకసారి వాడుకోవచ్చు, కానీ ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ మాత్రం దేనిలో వాడలేం. మళ్ళీ ఓన్లీ ఫిష్కి సంబంధించిన వంటల్లో మాత్రమే వాడుకోగలం. అందుకని చూసి వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక్కొక్క ముక్క వేసుకొని వేయించుకోండి. కొన్ని మాత్రమే వేసుకోండి, మరీ ఎక్కువగా వేస్తే సరిగా వేగవు. లోపల కలర్ వచ్చేస్తాయి, లోపలనేమో పచ్చిగా ఉంటాయి. ఎందుకు అనంటే మనం ఫిష్ చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం ముక్కల్ని మంచిగా గోలించుకోవాలి. అలాగని మరీ నల్లగా అయ్యేంత వరకు ఉంచకండి. కొంచెం కలర్ వచ్చేంత వరకే ఉంచి తీసేయండి. ఎక్కువ గోలిస్తే గట్టిగా అయిపోతాయండి ముక్కలు. మనం పచ్చడిని కూడా సరిగా తినలేము. మళ్ళీ ముక్కల్ని వేసినాక వెంటనే కలుపుకోకండి. కొంచెం ఆగిన తర్వాత అటు ఇటు అని కలుపుకోండి. లేదు అని అంటే ముక్క విడిపోతుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ పోవాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే మనం చేసేది చట్నీ కోసం కదా, ఆయిల్ ఉన్నా పర్వాలేదు. మళ్ళీ ఇంకొకసారి ఒక్కొక్క ముక్క వేసుకుంటూ వేయించుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇలా బ్యాచ్లుగా చేసుకోండి. ఆ తర్వాత అదే నూనెలో ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా రౌండ్గా కట్ చేసుకొని గోలించుకోండి. ఇది పచ్చడితో తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చిమిర్చి అనేది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి రెండు ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది పచ్చివాసన పోయేంత వరకు గోలించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. నూనె కొంచెం చల్లారాక మనం ముందు మిక్సీ పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. దానిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి.
నూనె కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారాక చేసుకుంటే కూడా బాగోదు. అందుకే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోండి. ఒకవేళ నూనె మొత్తం చల్లారింది అని అనుకుంటే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి వేడి చేసుకోండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజు నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకోవాలి. ఇది మొత్తం చల్లారాక మాత్రమే వేసుకోండి నిమ్మరసం అనేది. ఎందుకు అంటే పచ్చడి అనేది కలర్ వస్తుందండి వేడిపైన వేసుకుంటే, అంత బ్లాక్గా అయిపోతుంది. అందుకని చల్లారాక వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకున్న తర్వాత మనకి ఏది కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఆయిల్ కావాలన్నా, కారమైనా, ఉప్పైనా, నిమ్మరసమైనా ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.